నువ్వు చెప్పింది నిజమే. ఇంతకాలం నాకు ఈ ఆలోచన రాలేదు. సరే మాట్లాడదాం పద. అసలు ఆ రోజు సందడే సందడి. వచ్చేసారా? రండి భోంచేద్దాం. పదండి. భోజనం కాదమ్మా, మీ అందరితో ఒకసారి మాట్లాడాలి. కూర్చోండి. అలేఖ్యా రా కూర్చో. కూర్చో. మన ఇంట్లో ఎప్పుడూ లేనిది చిన్న చిన్న మనస్పర్ధలు, దూరం పెరగటాలు, దూరమయ్యే పరిస్థితులు రావటాలు, అవన్నీ వద్దనుకునే మనం కోరుకున్నట్టు ఎప్పటిలా ఉమ్మడి కుటుంబంలో ఉండటానికి మీరు చెప్పిన దానికి నేను అంగీకరించాను. ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు. దాంతోపాటు ఈ ఇంటి పెద్ద కోడలిగా తనకంటూ ఏదైనా బాధ్యత ఉంటే బాగుంటుందనిపిస్తోంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నిన్నటి వరకు అలైఖ్య ఇంట్లో ఎలా ఉందనేది, మనం ఎలా చూసామనేది నేనిప్పుడు మాట్లాడట్లేదు. పిల్లలు, వాళ్ళకు కూడా అలైఖ్య అంటే లెక్క లేకుండా పోయింది. దానికి కారణం పెద్దవాళ్ళం మనం ఎలా చూస్తామో వాళ్ళు అలాగే చూస్తారు కదా. రేయ్, భూమి ఎలాగైతే వదినో అలైఖ్య కూడా అలానే వదిన. ఆ వదినకి ఎంత గౌరవం ఇస్తారో ఈ వదిన కూడా అంతే గౌరవం ఇవ్వాలి. నిన్నటి వరకు తన ఇంట్లో ఒక మనిషి, ఇప్పుడు నా భార్య. నా భార్య కాబట్టి ప్రత్యేకంగా తనకేదో గౌరవం ఇవ్వాలని నేను కోరట్లేదు. నా మీదున్న అభిమానాన్ని తన మీద కూడా కొంచెం చూపించమని అడుగుతున్నాను. ఇప్పుడు తనని ఏం తక్కువ చేసి చూసాంరా? అసలు అలాంటి ఆలోచన కూడా లేదు. అలేఖ్యను కూడా మాతో పాటు కలుపుకోవాలని, అందరితో పాటు తను కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నాం. చచా, మీరు కోరుకోలేదని నేను అనలేదక్క. నేను చెప్పాలనుకున్నది చెప్పానంతే. సరేరా, ఇంటి పెత్తనం అమ్మాయికి ఇవ్వాలి అనుకుంటున్నావు, ఇవ్వు. దానికి మేం కాదనేదేముంది? పెత్తనం కాదమ్మా, ఇన్ని రోజులు ఒక రకంగా ఇంటి బాధ్యత అక్కే తీసుకుంది. ఇలా ఎంతకాలం చెప్పు? మా గురించి ఆలోచిస్తూ అక్క ఏం సంతోషపడుతోంది? కొద్ది రోజులు బావకు దూరమైంది, మళ్ళీ బావ తిరిగొచ్చాడు. వచ్చినా కానీ మాధవ నేను కలిసి హోటల్కి వెళ్ళిపోతే ఇంట్లో ఏం కావాలి, ఎవరేం చేస్తున్నారు, ఏం చూసుకోవాలి, ఎవరికి ఏం కావాలి అని అన్నీ అక్కే చూసుకుంటోంది కదా. ఇక చాలమ్మా. అక్క, నువ్వు బావతో సంతోషంగా ఉండాలి. నువ్వు బావ గురించి, నీ గురించి ఆలోచించు. ఇంటి గురించి అలైఖ్య ఆలోచిస్తుంది. ఒకవేళ ఏమైనా తెలియని విషయాలుంటే నిన్ను అడుగుతుంది, నువ్వు చెప్పు. సరేరా, తను అంతగా చూసుకుంటాను అంటే అలాగే చూసుకోమను. మనకు కావాల్సిందేంటి? తను మనలో కలిసిపోవడం, ఉమ్మడి కుటుంబంలో అందరం ఒకటిగా ఉండడం, అంతే కదా? అంతే అక్క. మళ్ళీ నేనేదో చెప్పి ఆయనతో అడిగిస్తున్నానని మీరేం అనుకోవద్దు. నేను బావ ముందే చెప్తున్నాను, నేనేం చెప్పలేదు. ఇదంతా ఆయన నిర్ణయమే. ఇప్పుడు కాదు అని ఎవరన్నారమ్మా? అలా కాదు, మళ్ళీ అనుకుంటారు కదా. ఎందుకనుకుంటాం? మాకింకేం పనిలేదా? ఎందుకనుకోరు? ఇంతకు ముందంతా నన్ను ఇంట్లో మనిషిలా చూసారా? పనిదానిలాగానే చూశారు. నేను ఆయన భార్యనైనా కూడా. అలైఖ్య, జరిగిపోయిన వాటి గురించి వద్దని చెప్పానా? సరే అక్క, రేపటి నుంచి ఇంటికి సంబంధించిన విషయాలు అలైఖ్య చూసుకుంటుంది.
ఉమ్. బావా సరే అందరూ పదండి భోంచేద్దాం. బావా ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. రేపటి నుంచి ఇంటి పనులు చూసుకోవడంతో పాటు హోటల్ కూడా అలేఖ్య చూసుకుంటుంది. అదేంటి రాఘవ, హోటల్ పనులు తను చూసుకోవడం ఏంటి? ఇంటి వరకు అన్నావు సరే, హోటల్ తనేం చూసుకుంటుంది? హోటల్ చూసుకోవడానికి మాధవ్ ఉన్నాడు, నువ్వున్నావు కదా, మళ్ళీ అలేఖ్య చూసుకోవడం ఏంటి కొత్తగా? బావా, నేనైనా తమ్ముడైనా ఇన్ని సంవత్సరాల నుంచి ఆ హోటల్ని చూసుకుంటున్నాం. పొద్దున్నే పోతున్నాం, సాయంత్రం వస్తున్నాం. ఈరోజు ఇంత వ్యాపారం అయింది, చాలని తృప్తి పడుతున్నాం. కానీ అలేఖ్య చాలా ముందు చూపుతో ఆలోచించింది. ఆ ఆలోచన నిజానికి నాకు కూడా రాలేదు. హోటల్ ఆ ఒక్కటే ఉంటే ముందు ముందు ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. పిల్లలు పుడతారు, వాళ్ళ చదువులని, వాళ్ళ సంతోషాలని, వాళ్ళ ఖర్చులకని అవన్నీ కూడా ఎక్కడి నుండి తెస్తాం? అందుకే ఆ హోటల్ని ఇంకో 4 బ్రాంచులు పెడితే బాగుంటుందనేది అలేఖ్య ఆలోచన. మంచి ఆలోచనే కదా బావా. అందుకే హోటల్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన తనకు ఉంది కాబట్టే రేపటి నుండి తనకు అప్పగిస్తే నేను లేనప్పుడు కూడా నా పని తను చేస్తుందనే నమ్మకం. అందుకే రేపటి నుండి హోటల్ బాధ్యతలు కూడా తనకే అప్పజెప్పాలి అని నిర్ణయించుకున్నాను. మరి ఈ విషయంలో మీ ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదని నేను అనుకుంటున్నాను. ఏరా మాధవ, నీకు? లేదన్నయ్య, ఇందులో నాకెలాంటి అభ్యంతరం ఉంటుంది? నేనొచ్చి చేసేదేముంది? హోటల్లో పనిచేయడమే కదా. అంతేకాని కనీసం హోటల్ని ఎలా చూసుకోవాలనేది కూడా నాకు తెలీదు. అలాంటిది 1కి 4 హోటల్ పెట్టి చూసుకోవాలంటే నేను చేయలేను. నువ్వు చెప్పినట్లు వదిన్నే చూసుకోమను, దాంట్లో నాకే అభ్యంతరం లేదు. నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరు కాదనలేదు, ఈరోజు కూడా కాదను. మాకు కావాల్సింది మనం బాగుండడం. ఇంట్లో ఉన్న అందరి బాగు కోసం ఎవరు ఏ పని చేసినా మాకు సంతోషమే. నీకు నచ్చినట్టు చెయ్యి. సంతోషం. సరే పదండి, అందరం కలిసి భోజనం చేద్దాం. అలేఖ్య పద. పదమ్మా. నా పెద్ద కొడుక్కి ఇన్ని మాటలు రావే. వాడు ధర్మరాజు. ఏం ఆలోచించినా కూడా అందరి వైపు నుంచి ఆలోచించి న్యాయంగా ఆలోచిస్తాడే. నాకు తెలుసు ఇదంతా అలేఖ్య ఆడించిన ఆటే. అది ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడో. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగినట్టు ఆ అలేఖ్యకి ఇంటి పెత్తనం, హోటల్ పెత్తనమిస్తే వాడి జీవితంతో పాటు మనందరి జీవితాల్ని కూడా దహించి వేస్తుంది. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏంటో నా ఇంటికి ఇలాంటి రాక్షసి కోడలుగా వచ్చింది.